హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో నేనైతే నా స్టడీని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న వర్క్ పెండింగ్ పడిపోయింది. అదే ఐరన్ చేయాల్సిన బట్టలు ఉన్నాయన్నమాట. సో అన్నీ చాలా అయితే ఉన్నాయి. అన్నీ ఒకే రోజు చేస్తే టైం అంతా ఒకే రోజు వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొన్ని చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను అనమాట. సో ఒక ఫోర్ సెట్స్ అలా చేశాను. సో వాటికే నాకు టైం ఎక్కువైపోయింది. అండ్ దాని తర్వాత 7th క్లాస్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో సో దాన్ని కంప్లీట్ చేసేసాను. మొత్తానికి 7th క్లాస్ అయితే కంప్లీట్ చేసేసాను. చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు చదవడం స్టార్ట్ చేయాలి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పని చేసిన తర్వాత కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ పడుకుంటే ఇంకంతే సంగతులు. సో కాసేపు చదువుకున్నాక ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుంది. 7th క్లాస్లో లాస్ట్లో ఇచ్చున్నారు. సెమిస్టర్ 2లో కొన్ని అర్థాలు, పద విజ్ఞానంలో కొన్ని అర్థాలు, అలాగే కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. పర్యాయ పదాలు చూద్దాం. అనురాగము, ప్రేమ, స్నేహం. అమితము అంటే మిక్కిలి, అధికము అని. అరణ్యము, అడవి, కాన. ఆత్మ, మనసు, హృదయం. ఏడాది అంటే 7 సంవత్సరం. కనకము అంటే బంగారం, పసిడి. కన్ను, నేత్రం, దృష్టి. ఫస్ట్ సెమిస్టర్లో కూడా ఉన్నది. కర్ణము, చెవి, వీణు. కుదురు, ఊత, ఆధారం. కులము, తెగ, జాతి. గగనము, ఆకాశం, అంతరిక్షం. గర్భము, కడుపు, పిండం. గోవు, ఆవు, ధేనువు. చెట్టు, మాను, వృక్షం. జలది, సముద్రం, కడలి. తల్లి, అమ్మ, జనని. దహనుడు, అగ్నిదేవుడు, అనలం. దళము, సేన, సైన్యం. దిటవు, శక్తి, ధైర్యం. దుగ్ధము, పాలు, క్షీరం. పరాక్రమము, శౌర్యం, పౌరుషం. పల్లము, లోతు, గోయి. పెళ్లి, వివాహం, పరిణయం. ప్రణయము, యుగాంతం, విలయం. ప్రళయము, యుగాంతం, విలయం. ప్రేమ, పేర్మి, ప్రీతి. ఫాలాక్షుడు అంటే శివుడు, హరుడు. మంద, గుంపు, సమూహం. మైత్రి, చెలిమి, స్నేహం. మ్రాణు, చెట్టు, భూరూహం. రణము, యుద్ధం, పోరు. లేగ, దూడ, పెయ్య. లోటు, లోపం, తక్కువ. వర్ణము, కులము, రంగు. విజయుడు, అర్జునుడు, గాంధీవి. విజయుడు అంటే అర్జునుడు, గాంధీవి. శైలము, కొండ, అద్రి. శోకము, దుఃఖము, బాధ. శౌర్యము, తేజం, ప్రతాపం. శ్రీరాముడు, రాఘవుడు, దాశరథి. స్వప్నము, కళ, నిద్ర. శౌర్యము అంటే తేజము, ప్రతాపము అని. శోకం, దుఃఖం, బాధ. శైలము, కొండ, అద్రి. నెక్స్ట్ వ్యాకరణ విజ్ఞానం. సంధి అంటే పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. నిత్యం, ఇక్కడ పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు. నిత్యం, సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని నిత్యం అంటాడు. జనకుడు ప్లస్ ఇతడు, జనకుడితడు. నెక్స్ట్ నిషేధం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవట. వ్యాకరణ కార్యం కానీ రాకపోతే అది నిషేధం. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్లస్ అత్త, ఇక్కడ మా ఎత్త వచ్చింది, సో ఇక్కడ రాలేదు కాబట్టి ఇది నిషేధం. వైకల్పికం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం, జరగని రూపం, ఇలా 2 ఉండడాన్ని వైకల్పికం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ప్లస్ ఏమి, అదేమి, అది ఏమి, ఇక్కడ 2 ఒకసారి జరిగింది, ఒకసారి జరగలేదు, సో ఇలా ఉంటే వైకల్పికం. బహుళం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగా, కొన్ని సందర్భాల్లో నిషేధంగా, కొన్ని సందర్భాల్లో వైకల్పికంగా, కొన్ని సందర్భాల్లో అన్య విధంగా జరగడం అయితే జరుగుతుంది. ఇలా అన్ని రకాలుగా జరగడాన్ని బహుళం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ ప్లస్ అయ్య, రామయ్య. దూత ప్లస్ ఇతడు, దూత ఇతడు. ఇది నిషేధం. ఇది నిత్యం. మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు, మేన ఎల్లుడు. ఇది వైకల్పికం. ఒక ప్లస్ ఒకనొక, ఇది వచ్చేసి అన్య విధంగా అయితే వస్తుంది అన్నమాట. సో ఇలా వస్తే ఇది బహుళం. నెక్స్ట్ ఆగమంకి ఆదేశానికి కొంచెం గుర్తుంచుకోవాలి. ఈ 2 కన్ఫ్యూజ్ అవుతా నేనైతే. ఆగమం అంటే అదనంగా ఒక కొత్త మిత్రుని వలె. ఆగమం అంటే మిత్రుని వలె వచ్చి చేరితే అది ఆగమం. ఆదేశం అంటే ఒకదాని ప్లేస్లో ఇంకొకటి శత్రువులాగా వస్తుందన్నమాట. మిత్రునిలాగా వచ్చి చేరుకుంటే అది ఆగమం. శత్రువులాగా వస్తే అది ఆదేశం. అంటే ఒకదాని ప్లేస్లో ఇంకొకటి వచ్చింది అనుకోండి, అది శత్రువే కదా, సో అట్లా వస్తే అది ఆదేశం. అలా కాకుండా ఒక కొత్తది యాడ్ అయితే అది మిత్రుని వలె వచ్చి చేరడం అన్నమాట. ఇప్పుడు ఆగమనానికి ఎగ్జాంపుల్ పండు ప్లస్ ఆకు, పండు టాకు. ఇక్కడ టా అనేది ఫ్రెండ్ లాగా వచ్చి జాయిన్ అయింది, సో ఇది ఆగమం. ఆదేశం వచ్చేసి
ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం వచ్చి చేరడం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు అని వస్తుంది. సో ఇక్కడ ఈ ప్లేస్ లో ఒక కొత్త పదం అనేది వచ్చి చేరింది అనమాట. సో ఇది ఇలా వస్తే ఇది ఆదేశం. ఆమ్రేడితం. ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండవ పదాన్ని మనం ఆమ్రేడితం అని అంటాము. మనం ఆమ్రేడిత సంధిలో కూడా చెప్పుకున్నాం. అయ్యో ప్లస్ అయ్యో అయ్యయ్యో. ద్విత్వం. ద్విత్వం అంటే ఒక హల్లు అదే హల్లుతో కలవడం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ. ద్విత్వం అంటే సేమ్ వస్తుంది అనమాట. సేమ్ ఏదైతే అక్షరం ఉంటుందో అదే ఒత్తు వస్తుంది. ఒక హల్లు అదే హల్లుతో కలవడం. సంయుక్తం అంటే డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ గా ఉండేది వస్తుంది. పరమేశ్వర అంటే ఒక హల్లుకు వేరొక హల్లుతో కలవడం. నెక్స్ట్ సంశ్లేష. సంశ్లేష అంటే సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం. ఫర్ ఎగ్జాంపుల్ పూషను ప్లస్ కలువలు. పూచెన్ గలువలు అంటే దీంతో ఈ చివరి హల్లుతో ఈ రెండవ పదం మొదటి హల్లు కలిసిపోయింది అనమాట. ఇవి రెండు కలిసిపోయి గా వచ్చింది. సో ఇలా వస్తే అది సంశ్లేష అని అంటారు. నెక్స్ట్ ధృతం. నాకారానికి ధృతం అని పేరు. సామాన్యంగా ధృతము అరసున్న సున్నా ను అనే 4 రూపాల్లో కనిపిస్తుంది. అరసున్న సున్నా ను అనే 4 రూపాలతో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తోచన్. ధృత ప్రకృతికం. ధృతం చివర కలిగిన పదం ధృత ప్రకృతికం. ఫర్ ఎగ్జాంపుల్ తోచన్. నెక్స్ట్ త్రికము. ఆ ఈ ఏ అనే సర్వనామాల్ని త్రికము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలము, ఈ కన్య, ఏ విధంగా ఇట్లా. నెక్స్ట్ విభక్తి. ఇది ఇచ్చేటట్లో పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేదే విభక్తి. భూతదయ కంటే మించిన ధర్మం లేదు. కంటే లేకపోతే దీనికి అసలు మీనింగే లేదు. సో పూర్వపదం. సమాసంలోని అర్థవంతమైన రెండవ పదాలలో మొదటి పదం. సమాసంలోని అర్థవంతమైన 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం. నెక్స్ట్ విగ్రహవాక్యం. విభక్తులలో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదే విగ్రహవాక్యం. సమాసం అంటే అర్థవంతమైన 2 పదాల కలయికనే సమాసం అంటారు. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోయినసారిలో కూడా ఇందులో నుంచి బిట్ వచ్చింది. సో ఇక్కడ ఆగమం ఆదేశం నుంచి బిట్ వచ్చింది. అలా ఈ విభక్తి నుంచి బిట్ వచ్చింది. ఈ ద్విత్వం సంయుక్తాక్షరం మీద బిట్ వచ్చింది. సో కాబట్టి ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి బాగా చూసుకోండి. సమాసం అర్థవంతమైన 2 పదాల కలయికనే సమాసం అంటారు. కర్త. క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదం. కర్మ. క్రియా ఫలితాన్ని అనుభవించేది కర్మ. సకర్మకం. కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసిన అది సకర్మకం. అకర్మకం అంటే ఏంటి? కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసిన అది అకర్మకం. కర్మ ఉన్నట్లు తెలిస్తే అది సకర్మకం, కర్మ లేనట్లు తెలిస్తే అది అకర్మకం. క్రియ అనేది పనిని తెలియజేస్తుంది. సమాపక క్రియ, అసమాపక క్రియ గురించి తెలుస్తుంది. వాక్యం అంటే కర్త కర్మ క్రియ 2-3 ఉండి సంపూర్ణ అర్థాన్ని ఇస్తే అది వాక్యం. సామాన్య వాక్యం అంటే సమాపక క్రియతో పూర్తయ్యేది. ఓకార సంధి. ఉచ్చునకు పరమగునప్పుడు సంధి నిత్యముగానగు. ఇకార సంధి. ఏ మ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. అకార సంధి. అత్తునకు సంధి బహుళము. ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వర్ణంబు కంటే పరంబైన స్వర్ణంబునకు ఎడాగమంబగు. గసట దవాదేశ సంధి. ప్రథమ మీది పరిశ్రమలకు గసట దవలు బహుళముగానవు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే, వాడు కొట్టే. సరళాదేశ సంధి. సరళాదేశ సంధి మీద కూడా బిట్ వచ్చింది. ధృత ప్రకృతి మీది పరిశ్రమలకు సరళముల కలుగు. పూజన్ ప్లస్ కలుగులు, పూజన్ గలువలు. ఇది సరళాదేశ సంధి. నెక్స్ట్ లాస్ట్ లో కొన్ని పొడుపు కథలు అయితే ఇచ్చారు. సో ఇది 7th క్లాసు ఇంతటితో సమాప్తం. ఈ స్ఫూర్తి దాత్ర ఎంత చదివినా కూడా మళ్ళీ చదవాలనిపిస్తాను. మళ్ళీ ఇంకొకసారి చదివితే బాగున్నాయి అట్లా ఉంటుంది అన్నమాట. సో ఇదండి 7th క్లాస్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఎంతవరకు కంప్లీట్ చేశారో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.